అమ్మా ఆ నగలు కొట్టేసి రమ్మన్నావుగా, వెళ్ళి కొట్టేసిరానా? ఏమే, చిట్టమ్మ ఇంకా ఆ గదిలోనే ఉందే, తను బయటికి రాకుండా ఎలా కొట్టేస్తాం? అదే నిజమేనమ్మా, అదెప్పుడు బయటకు వస్తుందో, నేనెప్పుడు నగలు కొట్టేయాలో. వీళ్ళెవరమ్మా ఊరికే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు? ట్రస్ట్ వాళ్లేనే. నాకు తెలిసి ఆ చిట్టమ్మకి ఆస్తి మొత్తం రాసివ్వడానికి వచ్చుంటారు. నమస్కారం మేడం. నమస్కారం. ఏంటి, చిట్టమ్మకి ఆస్తి మొత్తం రాసివ్వడానికొచ్చారా? అవునండి. వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం తనకే కదండి దక్కాలి. అది నిజమేననుకోండి, కాకపోతే వచ్చింది నిజమైన వారసురాలో కాదో తెలుసుకోకుండా ఎలా రాసిస్తారండి? అదేంటండి అంత మాట అనేశారు? నిన్న జరిగిందంతా కల్లారా చూశారు కదా. చిట్టమ్మే జమీందారీ వారసురాలను చెప్పడానికి అంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? భలే వాళ్ళండి, అలాంటి సాక్ష్యాలు 100 పుట్టించొచ్చు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నేను విన్నదాని ప్రకారం మీ శంకరనారాయణ గారి పెద్ద కూతురికి కుడికాలి పాదం కింద పుట్టుమచ్చ ఉందంట. మరి ఈ చిట్టెమ్మకి పుట్టుమచ్చ ఉందో లేదో చెక్ చేసుకున్నారా? హలో, గోతికాడ నక్కలు. కూతికాడ నక్కలా? అంటే మా శేషమాంబ గారు మిమ్మల్ని అలాగే పిలుస్తారులేండి. ఆ విషయం మాకు తెలుసులేండి. మీరు చెప్పేది నిజమేనా కాంతమ్మ గారు? వైష్ణోదేవి కుడికాల కింద పుట్టుమచ్చుందా? ఉందో లేదో వెళ్ళి వీరనారాయణ గారినే అడగండి, ఆయనే చెప్తారు. పుట్టుమచ్చ ఉందనుకోండి ఆమె వైష్ణవీదేవే, లేదనుకోండి వీరనారాయణ గారు మిమ్మల్ని మోసం చేసినట్టు. పరాయి అమ్మాయిని తీసుకొచ్చి వైష్ణవీదేవని మిమ్మల్ని నమ్మించాలని చూసినట్టు. కరెక్టే. ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చేస్తాం. పద. అమ్మా, నీకు గని పిచ్చి పట్టిందా? ఇప్పటిదాకా ఆ చిట్టమ్మే నిజమైన వారసురాలని మనకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల వీరనారాయణ గారికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా. చిట్టమ్మే తమ వారసురాలని తెలిసిపోతుంది కదా. పిచ్చిదానా, ఆ మాత్రం తెలివి నాకు లేదనుకున్నావా? ఈ పుట్టుమచ్చ వంకతో ఇంట్లో అందర్నీ బిజీ చేస్తాను. ముఖ్యంగా చిట్టమ్మని ట్రస్ట్ వాళ్ల దగ్గర కట్టిపడేస్తాను. ఆ గ్యాప్లో నువ్వు వెళ్ళి నగలు కొట్టేస్తావు. నగల సంగతి తర్వాత వీరనారాయణ గారికి అసలు నిజం తెలిసిపోతుంది కదా. ఒసేయ్, దానికి కూడా నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటది? ఇక్కడ చెప్పను, లోపల నువ్వే చూస్తావు. పద వెళ్దాం. ఈ గోతికాండక్కలు ఇంకా రాలేదే? వచ్చేసా మేడం. మీరా? నేనన్నది మిమ్మల్ని కాదు. తెలుసండి, బయట నీలాంబర్ గారు అదే విషయం చెప్పారు. ఓ, ఆ దెయ్యం చెప్పిందా? కూర్చోండి. కూర్చోండి. పర్లేదులేండి. మీ వారసురాలను ఒకసారి పిలిపిస్తారా? మా వారసురాలతో మీకేంటి పని సార్? ఏమీ లేదండి. మీ అన్నగారి కూతురికి కుడికాలు కింద పుట్టుమచ్చుందని ఈ విజయనగరం మొత్తానికి తెలుసు, అవునా? అవును. ఒక్కసారి పిలిపిస్తే ఆవిడ కుడికాలు కింద ఉన్న పుట్టుమచ్చ చూసి మీరు పెట్టమైన చోటల్లా సంతకాలు పెట్టేస్తాం. ఏంటండి, మా వీరనారాయణ గారిని అనుమానిస్తున్నారా? ఆయన మిమ్మల్ని మోసం చేశారని నమ్ముతున్నారా? ఆయన కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? సారీ మేడం, మాకు తెలిసిన నిజాన్ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. నిజంగా వచ్చింది మీ వారసురాలే అయితే పుట్టుమచ్చ చూపించడానికి భయం ఎందుకు? అమ్మా, ఏం చేద్దాం? వైష్ణవీదేవికి పుట్టుమచ్చ ఉన్న విషయం ఈ గుంటనకలకెవరో అందించినట్టున్నారు. ఇప్పుడు మనం నిరూపించుకోలేకపోతే వీళ్లకే కాదు ఊరందరికీ అనుమానం వస్తుంది. అలా జరగకూడదంటే పుట్టుమచ్చ చూపించక తప్పదు. కాని చిట్టమ్మ కాలికి పుట్టుమచ్చ లేదు కదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నారు? కొంపదీసి చుట్టమ్మకి పుట్టుమచ్చ లేదనా?
ఏం మాట్లాడుతున్నావు? కోకిలమ్మ, వెళ్ళి చిట్టమ్మని తీసుకురా. బా 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 ఏటి శాసమాంబ గారు సిట్టమ్మని అట్టుకురమ్మన్నారా? ఎందుకు? కాలి కింద పుట్టుమచ్చ చూస్తాడా? చూస్తే ఏటైద్దే? నిజంగానే సిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉంది కదా? నిజమేనే. ఆ ఏర్నారాయణ కనుక సిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ చూస్తే సిట్టమ్మే జమీందారు వారసురాలని తెలిసిపోద్ది. ఆ తర్వాత మన ఇద్దరు నెట్టుకుని చంపేస్తాడే. నాకు కూడా ఏడు చెయ్యాలో అర్థం కావట్లేదే. ఆహా, ఓ పని చేయవే, నువ్వే సిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ చెట్టేవే. నేను చెప్పే జాగ్రత్తగా వినవే. ఏదో ఒక వంకతో సిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ మీద చిన్న మచ్చెట్టేసేయి. అలా ఎడితే ఏటంటావా? ఏర్నారాయణ దగ్గరికి వెళ్ళాక సిట్టమ్మ ఎలాగూ కాలు చూపిత్తది కదా, అప్పుడు ట్రస్ట్ వాళ్ళు చూసి సిట్టమ్మే జమీందారి వారసురాలని నమ్మి వెళ్ళిపోతారు. అవునా? నీ అనుమానం నాకు అర్థమైనదే. సిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ చూస్తే ఏర్నారాయణ కూడా అనుమానం వస్తుంది కదా అంటున్నావు, అంతే కదా? ఆ అనుమానం ఏమి రాకుండా ఏం చెయ్యాలో నా దగ్గర ఒక ఐడియా ఉందే. అది నా దగ్గర మెటికలు ఇచ్చింది చాలు గాని ముందెళ్ళి నేను చెప్పిన పని ఏదో చూడు, లేకపోతే కొంపలు మునిగిపోతాయి. ఏటే నీ మోగ భాషలకు అర్థం కాదు, ఏడు జరిగిందో నేనే చెప్పాలంటావు, అంతే కదా? ఓ పని చేయవే, నేను ఇక్కడే గదిలో కూకుంటాను. ఆ పని పూర్తయినాక వాళ్ళని అట్టుకుని గదిలోకి వచ్చేయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. దేవుడా, సిట్టమ్మే జమీందారి కూతురని మాత్రం తెలియకూడదు స్వామి. పొరపాటుని తెలిస్తే ఆ కాంతమ్మ సిట్టమ్మని బాతకనివ్వదు, ఆస్తి కోసం చంపేత్తది. అందుకే ఆ నిజాన్ని కడుపులో ఎట్టుకుని కాపాడాల్సి వస్తుంది. నన్ను క్షమించు స్వామి, క్షమించు. కోకిలమ్మ, చూడు కోకిలమ్మ, చిట్టమ్మకి పుట్టుమచ్చ ఉన్నట్టు నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఆ పుట్టుమచ్చని వీరనారాయణ కూడా చూశాడనుకో, చిట్టమ్మే జమీందారు వారసురాలని తెలిసిపోతుంది కదా. మరీ ఎక్కువ భయపడకు, నీ మొహం అస్సలు బాగోదు. ఏమన్నావు? నీ మొహం కన్నా నా మొహమే బెటరేలే అని అంటుందమ్మా. అవునే, దాని మోగ భాష నీకెలా అర్థమైంది? అంటే ఆవిడన్నది అర్థమై చెప్పాలమ్మా, అదే అనుకుంటుందని ఊహించి చెప్పా. ఏడ్చావులే. చూడు కోకిలమ్మ, చిట్టమ్మే వాళ్ళ వారసురాలని తెలియకూడదంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తే ఆ రహస్యం ఆగిపోతుంది, లేదా వీరనారాయణ వరకు చేరిపోతుంది. అప్పుడేమవుతుందో మాకన్నా నీకే బాగా తెలుసు. సరేనా? పద. నాకిప్పుడే నగలు వద్దక్కా. లేదు చెల్లి, నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకొని ఆ నగలు ఎట్టుకుంటే నాకు చూడాలనుంది. అప్పుడే నాకు సంతోషం. లేదంటే నేను ఒక్కదాన్నే రెడీ అయ్యి నువ్విట్టా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది కదా. అక్క,
నువ్వంటే ఈ ఇంటి వారసురాలివి. నగలు పెట్టుకున్నా ఒక అర్థం ఉంటుంది. నేను నగలు పెట్టుకుంటే ఏం అర్థం ఉంటుందక్కా? ఇదిగో ఈ అక్క మాట కాదంటావా? అయితే నేను నీతో మాట్లాడనుపో. అలా కాదక్కా, ఆ నగలు జమీందారి గారివి. నేను పెట్టుకోవటం బాగోదేమో. నేను ఇస్తానన్నాను కదా, ఎందుకు పెట్టుకోనంటున్నావో? అమ్మా, ఇందాక చూసావు కదా, ఏదో కొత్తగా చూసినట్టు అది ఇదైపోతున్నావేటే. నువ్వు కూడా దిష్టి తీస్తావేటే? ఎందుకే? ఈ దిష్టి తీయడం ఏంటి? ఈ కాలు కింద సుత్తెట్టడం ఏంటి? ఏటైంది నీకు? ఏంటి? ఏమే, ఇప్పటికైనా మీ అమ్మ ప్లాన్ ఏంటో అర్థమైందిగా? అర్థమైందమ్మా. చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదోనని ట్రస్ట్ వాళ్ళకి డౌట్ పెట్టాం. ఇక్కడేమో మా అత్తని భయపెట్టావు. దాంతో మా అత్త ద్వారానే చిట్టమ్మ కాలికి పుట్టుమచ్చ పెట్టించావు. ఇప్పుడు వీరనారాయణ చూసినా చిట్టమ్మ తన వారసురాలని అనుకోడు. ఒకవేళ అనుకున్నా ఇదంతా కోకిలమ్మ చేసిన పనేనని నమ్మేస్తాడు. అంతే కదా? సూపర్. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి ఆ గదిలో నగలు కొట్టేద్దాం. పద పద. నీలు, ఆ నగలు ఎక్కడ పెట్టుంటుందే? ఇంకెక్కడ పెట్టుంటుంది? ఏ సెల్ఫ్ లోనో పెట్టుంటుంది. పద వెళ్ళి చూద్దాం. పద. హలో, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఓ, ఇంతకుముందు ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలా? ఛార్జర్ రూమ్లో ఉన్నట్టుంది. ఛార్జర్ ఎక్కడ పెట్టి మర్చిపోయాను? రూమ్లో ఉందా? చూద్దాం. అమ్మా, ఎక్కడున్నాయా నగలు? ఉన్నాయా? తీ తీ తీ. అబ్బబ్బబ్బా, ఎన్ని నగలున్నాయో! ఈ నగలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పక్కన నువ్వు లేకుంటే బాగుండనిపిస్తుంది. దేనికే? నువ్వుంటే నీకు కూడా దీంట్లో వాటా ఇవ్వాలి కదా. ఏడ్చావులే ఎడ్డిదానా. నేను ఎన్ని ఎదో పనులు చేసినా నీకోసమే కదా. నిజమేనమ్మా, ఆస్తులు కూడబెట్టినా మా కోసమే, ఇద్దరు పిల్లల్ని కన్నా మా కోసమే. పొసై, తిరిగి తిరిగి నువ్వు మళ్ళీ ఆ పిల్లల గురించే మాట్లాడతావేంటే? ఈ నగల పెట్టెతో కొడతాను. ఇంతకీ ఇప్పుడు వీటిని ఏం చేద్దాం? ఏం చేస్తాం? తీసుకెళ్లి ఇంటి బయట ఎక్కడన్నా దాచేద్దాం. డోర్స్ క్లోజ్ చేయి. పదం. అమ్మో, దాచే. అమ్మా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే వాష్రూమ్కి వచ్చావరా? ఓ అలాగా. అవును, నా ఛార్జర్ ఎక్కడో పెట్టాను, మీకేమన్నా కనబడిందా? అదిగోరు తమ్ముడు, అక్కడుందిరా. ఓ అక్కడుందా? ఎక్కడుందా అని ఇల్లంతా వెతికాను. ఒక్క నిమిషం. కాసేపు సైలెంట్ గా ఉండు. అవును, ఆ ట్రస్ట్ వాళ్ళు ఎవరు వస్తారన్నారు, వచ్చారమ్మా? వచ్చారు. కోకిలమ్మ వచ్చి కంగారుగా చిట్టమ్మని కూడా తీసుకెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. కంగారుగా తీసుకెళ్లారా? ఎందుకు? ఏవోరా, నాకేం తెలుసు. వెళ్ళి చూస్తే తప్ప తెలీదు. అలాగా, సరే నేను వెళ్తున్నా. సరే.
అమ్మయ్యా వెళ్ళిపోయాడు. తీ తీ తీ. నీలు పద. ఏడు బాబాయ్ రమ్మన్నారంట. ఒకసారి ఇలా వచ్చి కూర్చోమ్మా. చిట్టమ్మా, ఒకసారి నీ కుడిపాదం పైకి లేపి చూపించమ్మా. నా కుడికాల ఎందుకు బామ్మా? కోకిలమ్మా, నువ్వాగు. అమ్మా చిట్టమ్మా, నువ్వు నిజంగా మా వారసురాలివేనా, లేదంటే ఎవరైనా నకిలీ అమ్మాయిని తీసుకొచ్చావా అని ఇదిగో ఈ ట్రస్ట్ వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళ అనుమానం తీరాలంటే నీ కుడికాలి కిందున్న పుట్టుమచ్చ వాళ్ళకి చూపించాలి. నా కాలు కింద పుట్టుమచ్చ ఎక్కడుంది? లేదు కదా. ఏంటండి, వీరనారాయణ గారి మాటని అనుమానిస్తున్నారా మీరు? అలాంటిదేం లేదు సార్. అలాంటిదేమీ లేదు అంటున్నారు గాని మీ మనసు నిండా అదే ఆలోచన ఉందండి. అందుకే జమీందారు గారి వారసురాల్ని మరోసారి పరీక్షించాలనుకుంటున్నారు. చిట్టెమ్మ పాదం కింద పుట్టుమచ్చ ఉండదు. ఇప్పుడు వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, ఒకసారి నీ పాదం చూపించు. అమ్మా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని నేను చూస్తుంటే నువ్వు ఊరికే పాదం చూపించు అంటావేంటి? ఇంత దూరం వచ్చాక ఇంకా ఎంతసేపు నాపుతావరా? నేను ఆపుతాను చూడు. చూడండి, మీ అనుమానం చాలా విచిత్రంగా ఉంది. చిన్నప్పుడెప్పుడో పాదానికి పుట్టుమచ్చ ఉందంటే ఈ 20 ఏళ్ల పాటు ఆ పుట్టుమచ్చ అలాగే ఉంటుందా? నడిచి నడిచి ఆ పుట్టుమచ్చ చెరిగిపోయి ఉండొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పాయి బాబాయ్. పాదం కింద పుట్టుమచ్చ ఉంటే నడిచి నడిచి అరిగిపోయి ఉండొచ్చు కదా, సిరిగిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ పుట్టుమచ్చ లేకపోతే నేను జమీందారు గారి ఇంటి వారసురాలి కానా? ఇవాళున్న పుట్టుమచ్చ రేపుండకపోవచ్చు, లేని పుట్టుమచ్చలు కొత్తగా రావచ్చు. పుట్టుమచ్చని ఆధారంగా ఎట్టుకొని వారసురాలి కాదంటారా? తప్పుగా అనుకోకండి మేడం. మాకొచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం మా ధర్మం కదా. మీ కాలి కింద పుట్టుమచ్చ ఉంటే చూపించండి, లేదంటే వెళ్ళిపోతాం. అమ్మా నువ్వు ఆగవే. అమ్మా ఇదేంటి, పుట్టుమచ్చ లేకపోతే చూసి షాక్ అవ్వాలి కాని నవ్వుతున్నారేంటి గుంటనక్కలు? మీ మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయంటే అక్కడ పుట్టుమచ్చ ఉండే ఉంటుంది. అవును మేడం, అమ్మాయి గారి పాదానికి పుట్టుమచ్చ ఉంది. ఈవిడే జమీందారు గారి వారసురాలని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఏటి, నా కాలు కింద పుట్టుమచ్చుందా? అవును, నీ కాలు కింద పుట్టుమచ్చ ఉండడం ఏంటి? అంటే కాలి కింద పుట్టుమచ్చ లేదా? ఉంది, పుట్టుమచ్చ అక్కడే ఉంది. ఒరే వేట్నారాయణ, ఒకసారి ఇలా వచ్చి చూడరా.
చంద్రునికి మచ్చ ఉన్నట్లుగా నా మనవరాలి అరికాలికి మచ్చ ఉంది. అది ఎంత అందంగా ఉందో కదా. అంటే చిట్టమ్మే, ఈ చిట్టమ్మే నిజమైన వారసురాలా? మా శంకరనారాయణ కూతురు చిట్టమ్మేనా? చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా. మా వారసురాలు చిట్టమ్మే. అంటే చిట్టమ్మ వారసురాలు కాదా? మా వారసురాలే. మరి చిట్టమ్మ మా వారసురాలా అని అంటారేంటి? ఏదో మీ వారసురాలు కానట్టు. నీకేమైనా సరిగ్గా వినపడి చావదా ఏంటి? మేము చిట్టమ్మే మా వారసురాలా అనలేదు, చిట్టమ్మే మా వారసురాలు అన్నాం. ఓ అలా అన్నారా?